మరి ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు, ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, డైరెక్టర్ కమల్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. కమల్ తేజ నార్లా టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఇంకా 56వ ట్రాన్స్ఫర్ జరగకుండా అక్కడే పర్మనెంట్ అవ్వాలని, అలాగే పోస్ట్లో కూడా మంచి ప్రమోషన్ రావాలని మేము కోరుకుంటున్నాం. ఏమంటారు? థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు. థ్యాంక్ యూ. మీరు చెప్పింది నాకు ఏమి వినిపిస్తుంది. ఐ జస్ట్ వాచింగ్ యూ. ఎందుకంటే మాకు అలవాటు అయిపోయింది ప్రీలీజ్ ఈవెంట్లో మీరు మాట్లాడుతుంది అలా చూడడం. ఇట్స్ ఆనర్ టు హ్యావ్ యూ. చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలా ప్రశాంతంగా మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా మాట్లాడండి. అంటే మీరు ఇక్కడే ఉంటారా? వెళ్తున్నా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, మీడియా ప్రతినిధులందరికీ, పెద్దవారికి, చీఫ్ గెస్ట్ అందరికీ హార్టీ వెల్కమ్ అండి. అండ్ మా క్యాస్ట్ అండ్ క్రూ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హార్టీ వెల్కమ్. నా ఫ్రెండ్స్, నా ఫాలోవర్స్, నన్ను ప్రేమించే అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ హార్టీ వెల్కమ్ టు అవర్ ప్రీలీజ్ ఈవెంట్. చాలా హ్యాపీగా ఉంది అందరిని చూస్తుంటే. యాక్చువల్లీ ఇట్స్ అన్ వెరీ ఎమోషనల్ మూమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా, నాన్నని ఈ స్టేజ్లో నువ్వు చూడాలనుకున్నావమ్మా. ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి నువ్వే నా పెద్ద ఇన్స్పిరేషన్. నిన్ను హ్యాపీగా ఇగో నాన్నని ఈ కళతో చూద్దాం అనుకున్నావు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. నాన్న తర్వాత నన్ను చాలా కష్టపడి పెంచేవమ్మా. నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. యూ ఎప్పుడు నా డ్రీమ్స్కి నువ్వు నాకు తోడున్నావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. లవ్ యూ సో మచ్. అండ్ తమ్ముడు, నాన్న గురించి ఎందుకు చెప్తాను, మా నాన్నగారు చనిపోయారండి. హీ వాజ్ అ రైటర్. ఆయన్ని నేను ఎప్పుడు అలా ఒక పెద్ద స్టేజ్లో చూద్దాం అనుకున్నాను, ఆయన చూడలేకపోయాను. బట్ ఆయన కళని నేను తీరుస్తున్నాను. దిస్ మై ఫస్ట్ స్టెప్. దానికి నవీన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ రియల్లీ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. కిటు థ్యాంక్ యూ సో మచ్ రా. నేను నీకు అన్న నవ్వాల్సింది, నువ్వే నాకు అన్నవే నా వెనకాల ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పటికీ నీ రుణం తీర్చుకోలేను. అండ్ మా వైఫ్ రవలమ్మ, 17 years నువ్వు యూ హ్యావ్ బీన్ మై లవర్, నా గర్ల్ ఫ్రెండ్, నా క్రష్, నా వైఫ్. అండ్ నాకు సీరియస్లీ నాకు ఏదన్నా పునర్జన్మ అంటూ ఉంటే నేను ఈ భార్యలాగా పుట్టి నీకు రుణం తీర్చుకోవాలనుకుంటున్నానే. సీరియస్లీ, తల్లి తండ్రి గురువు దైవం అంటారు. అందులో భార్య ఎందుకు లేదో నాకు ఇప్పటికీ తెలియదు. బహుశా వాళ్ళందరినీ కలిపితే భార్య అవుతుందేమో. థ్యాంక్ యూ సో మచ్. నా ఫ్యామిలీ లేకపోతే నేను లేనండి. అందుకని సారీ, ఆయన కొంచెం టైం తీసుకుంటున్నందుకు. బికాస్ ఇండస్ట్రీలో ఎదగాలంటే ఫ్యామిలీ సపోర్ట్ తప్పకుండా ఉండాలి. ఎందుకంటే మనీ ఈజ్ ఇంపార్టెంట్, టైమ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఇవన్నిటి కూడా ఏమీ ఆలోచించకుండా నువ్వు కొడతావుతున్నానా, నువ్వు ఏదో ఒకరు సాధిస్తావని చెప్పి నన్ను ముందుకు నడిపిన నా ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అట్ ద సేమ్ టైం నా క్రూ అందరి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడ ఉన్నారు. అమ్మ, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ మీ సపోర్ట్కి. మీ సపోర్ట్ వల్లే మాకు అమేజింగ్ టెక్నీషియన్స్ దొరికారు. మీలో ఎవరు సపోర్ట్ చెప్పినా మా సినిమాకి ఒక టెక్నీషియన్ తగ్గేవాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సార్, నవీన్ సార్, మీ గురించి ఎంత చెప్పినా తక్కువే సార్. సీరియస్ చెప్తున్నాను. ఒక డెబ్యూ డైరెక్టర్కి బ్యాక్గ్రౌండ్ నేను లేకుండా జస్ట్ మా బాస్ పూరి జగన్నాథ్ గారి దగ్గర ఒకే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. అది కూడా మీరేం వినకుండా జస్ట్ నేను చెప్పిన లైన్కి విని ఆ రోజు నాకు ఇచ్చిన 10 నిమిషాలు నా జీవితం సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు మీరు పునాది వేశారు, నాకు ఓనమాలు దిద్దారు. ఆ సంవత్సరం పాటు మనం పడిన ఆ కష్టం సార్, ఇట్ వాజ్ అమేజింగ్ జర్నీ సార్. అండ్ ఇప్పుడు ఈ పోస్టర్లు ఇవన్నీ చూస్తుంటే నాకు అసలుకి నమ్ముతి కావట్లేదు సార్. వచ్చేసేమో అప్పుడే మన రిలీజ్ కూడా అయిపోతుందా అని చెప్పి ఐ వాజ్ వెరీ ఎమోషనల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫ్ మై టెక్నీషియన్, నా డిఓపి బ్రో, కార్తిక్ బ్రో, ఫస్ట్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను నేను, నిజం చెప్తున్నాను కదా. ఆయన సార్ మీరు మీ దగ్గర ఎప్పుడు తీసుకోలేదు సార్, ఎప్పుడైనా ఏదైనా అడిగితే ఇలా ఈ ఫ్రేమ్ పెడదామంటే లైట్ ఎవరు పెడతారు అంటే లైట్ చెప్పండి పర్లేదు, యూ టేక్ యూర్ ఓన్ టైం బ్రో, లేదు పర్లేదు బ్రో అని. సో అలా చాలా కామ్గా కంపోజ్గా ఒక బ్రదర్ మాదిరి నాకు చాలా హెల్ప్ చేశారు బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్. వితౌట్ యూ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఇంత అద్భుతమైన నాకు విజువల్స్ వచ్చేవి కాదు. బడ్జెట్ కన్స్టెన్స్ కానీ టైం కన్స్టెన్స్ కానీ అన్ని మైండ్లో పెట్టుకుని అవుట్పుట్ దగ్గర మీరు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ సార్ పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత కూడా సార్, హీస్ బీన్ నాట్ ఓన్లీ మై డిఓపి, హీఈస్ మై కో డైరెక్టర్, హీఈస్ మై అసిస్టెంట్ డైరెక్టర్, అన్నిట్లో సార్ ఎవ్రీథింగ్. ఈ ఎండ్ వరకు ఇందాక కూడా మేము లాస్ట్లో కంప్లీట్ చేసుకుని వచ్చాము. థ్యాంక్ యూ బ్రో. అండ్ నా నెక్స్ట్ కళ్యాణ్ బ్రో, బాగా ఇబ్బంది పెట్టేశాం కదా, నువ్వు పెట్టావు.
జస్ట్ జోకింగ్. ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకున్నాం, ఒకరినొకరు యూనో ఛాలెంజ్ చేసుకున్నాము. బట్ దట్ మ్యూజిక్ సెషన్స్ బిట్వీన్ యూ మీ అండ్ సార్ మీరు మణికొండ దాకా వచ్చేవాళ్ళు సార్ జూబ్లీస్ నుంచి. ఆ రోడ్లో అలా వచ్చి మనం చేసుకున్నాం సార్. మ్యూజిక్ ఈజ్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ బ్రో. మీరు సాంగ్స్ చూశారు, ఆర్ఆర్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ట్రస్ట్ మీ, గూస్ బంప్స్ ఈ సినిమాలో ఒక 20 నిమిషాలు ఎపిసోడ్ ఉంటుంది. సభ సీన్, అందులో 4 minutes ఫైట్ ఉంటుంది. సార్ ఇరగ్గొట్టేశారు ఆ ఫైట్ సీక్వెన్స్. రాబిన్ సుబ్బు మాస్టర్ అమేజింగ్గా దాన్ని కంపోజ్ చేశారు. అండ్ కళ్యాణ్ బ్రో దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాడు. మీరు థియేటర్స్లో విజిల్స్ వేసే మూమెంట్ అదొకటైతే, క్లైమాక్స్ ఒకటి. సో గెట్ రెడీ ఫర్ దన్ అమేజింగ్ బీజిఎం జర్నీ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ నా ఆర్ట్ డైరెక్టర్ గారు భిక్షపతి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంత బడ్జెట్లో అంత నీట్గా మీరు మా సినిమాని కనిపించేలా చేశారు. ఆర్గానిక్గా కనిపిస్తుందంటే మీ సెట్ పీసెస్ అంత నీట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ టు మై ఫైట్ మాస్టర్స్ రాబిన్ సుబ్బు మాస్టర్ అండ్ రామ్ సుంకర గారు సార్, మీరు చూస్తున్నారు నాకు తెలుసు, మామూలుగా లేదు సార్, ఫైట్ ఎరగొట్టేశారు. రాబిన్ సుబ్బు మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ అమేజింగ్ ఫైట్స్ ఆఫ్ యోర్స్. అండ్ సార్ భాస్కర్ భట్ల గారు, నమస్కారం అండి. సార్ ఫస్ట్ టైం మన ఇద్దరం ఆడుకున్నప్పుడు కాఫీ షాప్లో అన్ఎక్స్పెక్టెడ్గా తెలిసింది మన ఇద్దరం రాజమండ్రిని. ఆ తర్వాత కాన్వర్జేషన్ వేరే లెవెల్కి వెళ్ళింది సార్. సార్ ప్రతి పదం, ప్రతి అక్షరం, నేను రాసిన క్యారెక్టర్ని ఒక పాటలో మొత్తం ఒక 2.5 గంటల సినిమాని ఒక 3-4 నిమిషాల పాటలో మీరు మీ పదాలతో కూర్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ బ్లెస్సింగ్ టు హ్యావ్ యూ ఇన్ మై ఫస్ట్ ఫిలిం యాజ్ అ రైటర్ సార్. నా సెకండ్ సాంగ్ ఎవ్రీ సాంగ్ మీరు ఓన్ చేసుకుని మీరు పదాలు కూర్చి దానికి అందం తీసుకొద్ది ఒక అర్థవంతమైన పాటలు ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ టు ఆల్ మై యాక్టర్స్, శ్రావ్య ఫోన్, మా కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య, థ్యాంక్ యూ సో మచ్. నేను బాగా గొడవపంది ఎవరైనా ఉన్నారంటే మా శ్రావ్యతో, అందుకే నేను మాట అసలు పట్టించుకోవట్లేదు. వీడు ఏదో చెప్తున్నాను ఇలా చెప్పని మనకి ఎందుకు అన్నట్టు. శ్రావ్య సరదా గొడవపడేవాడిని, కాస్ట్యూమ్స్ అడ్డిట్ అయినాయని. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అమేజింగ్ వర్క్. అండ్ టు ఆల్ మై యాక్టర్స్, ఊహ బంగారం ఇందులో ది క్యూటెస్ట్ రోల్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ బంగారం. వీళ్ళందరండి నన్ను ఆర్టిస్టులు ఎవరు ఇబ్బంది పెట్టలేదు మ్యామ్, అందరు సింగిల్ టేక్ ఆర్టిస్టులే. నాకు అస్సలు ఇబ్బంది లేదు. డైలాగ్ చెప్పడం, వాళ్ళు అర్థం చేసుకోవడం, ఓన్ చేసుకోవడం, హ్యాపీగా వర్క్ చేసుకోవడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఆఫ్ ఫిలిం. సార్ నవీన్ సార్, ఈ సినిమాని కింద ఆర్టిస్ట్ దగ్గర నుంచి పైన ఆర్టిస్ట్ వరకు, ఐ నాట్ సే చిన్న ఆర్టిస్ట్ పెద్ద, అందరు ఆర్టిస్టులు, అందరు టెక్నీషియన్స్, ఎవ్రీ వన్ వాంటెడ్ దిస్ ఫిలిం టు అ బిగ్ హిట్ బికాస్ వీ ఆల్ లవ్ యూ సార్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ఎ హార్ట్. మీరు ఈ సినిమాకి పెట్టిన ప్యాషన్, డెడికేషన్ చూసిన తర్వాత అది డబుల్ కాల్ షీట్లు, ట్రిపుల్ కాల్ షీట్లు, 24 hours కాల్ షీట్ జాంతానై సినిమా హిట్ అవ్వాలంతే. అంత మనసు పెట్టి మీకోసం వర్క్ చేశాం సార్. తప్పకుండా హిట్ అవుతుంది, నాకు ఆ నమ్మకం 100% ఉంది. అండ్ టు ఆల్ ద ఫ్యాన్స్ ఆఫ్ వడ్డే నవీన్ గారు, మీరు 12 years నుంచి సార్ని గుండెల్లో పెట్టుకున్నారు, ఆయన పాటలు విన్నారు, ఆయన్ని అస్సలు మర్చిపోలేదు. మీరందరూ సార్ నవీన్ అన్న మళ్ళీ సినిమాలకు రా అన్న, నవీన్ సార్ మళ్ళీ రండి, మీరు మమ్మల్ని చూడాలని చెప్పి మీరు ఎన్ని కమెంట్లు పెట్టి 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 అలసిపోయిన మీ చేతి వేళ్ళతోటి విజిల్స్ అయిపోస్తున్నాను నేను. 19th of June మామూలుగా ఉండదు, బీభత్సంగా మీతోటి విజిల్స్ అయిపించే పూచి నాది, మీరు అది చూస్తారు. అండ్ లాస్ట్లీ 90s and 2000 జనరేషన్స్ అందరికీ మీరు చాలా ప్రేమతో సినిమాకి వస్తారు. సార్ మీద వడ్డీ నవీన్ గారి ప్రేమతోటి సినిమాకి వస్తారు. కానీ సినిమా నుంచి బయటకు వెళ్ళేటప్పుడు త్రిమూర్తులు ఫ్యాన్గా మీరు బయటకు వస్తారు. ఇది నేను మీకు ఇచ్చే ప్రామిస్. అండ్ టు ఆల్ ది జెన్జీస్, ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ అ న్యూ యాక్టర్ కాల్ వడ్డే నవీన్ గారు. హీ ఈజ్ అన్ అమేజింగ్ పర్ఫార్మర్. మీరు తెలీదు అనుకోకండి, మీకు అన్నీ తెలుసు. మీకు ఎవరితో సంబంధం, యూ వాంట్ కంటెంట్. ఫర్ యూ వీఆర్ గివింగ్ అన్ అమేజింగ్ కంటెంట్. దాంతోపాటు దే ఈజ్ అన్ అమేజింగ్ పర్ఫార్మర్, యునో వెరీ సెన్సిబుల్ యాక్టర్, అమేజింగ్ డాన్సర్, అగ్రెసివ్నెస్ ఉన్న ఫైటర్. యూ విల్ గోనా సీ అ హోల్సమ్, a super performer. He's a what do you say, ఎంటైర్ యాక్టర్, ఒక కంప్లీట్ యాక్టర్ని మీరు చూడబోతున్నారు. అండ్ మై హీరోయిన్ రాశి గారు, థ్యాంక్ యూ సో మచ్ యార్. ఇందాక చెప్పినట్టు మేడం, ఆవిడ కూడా ఆన్ స్పాట్ టైంకి వచ్చేవాళ్ళు, ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. మెయిన్గా తెలుగు రాదేమో, చెప్పడం కష్టం అయిపోతుంది, నాకు తెలియదు ఆవిడకి అంత బాగా తెలుగు వచ్చింది. నేను ఇది డైలాగు, దిస్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్, నాకు తెలుగు తెలుసు, నేను తెలుగు బాగా మాట్లాడతాను,
మీరు అంత కష్టపడద్దని చెప్పేదండి. అంత నీట్గా తెలుగులో మాట్లాడేవారు. అండ్ ఎక్స్ప్రెషన్స్ ఎవ్రీథింగ్ షీ గేవ్ వండర్ఫుల్లీ. రాశి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాడింగ్ టు దిస్ ప్రాజెక్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆర్ లక్ష్మి. అండ్ యా, వన్స్ అగైన్ ఆడియన్స్, మిమ్మల్ని మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి. మీరు మనస్ఫూర్తిగా హ్యాపీగా సినిమాకి రండి చాలు. మిమ్మల్ని అంతే హ్యాపీగా తిరిగి పంపించే బాధ్యత నాది. కమ్ టు థియేటర్స్ ఆన్ June 19th. బ్లెసెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కమల్ గారు. మీరు చెప్పింది అక్షరాల నిజం. సినిమా కంటెంట్ బాగున్నట్టయితే ఈ జనరేషన్ ఆ జనరేషన్ అన్న సంబంధం లేకుండా ఆ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేసేటువంటి పూచి మన ఆడియన్స్ది.